నమస్తే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ గురించి మనం ప్రస్తుతం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఒక ప్రాజెక్ట్ని అయితే ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్టు యొక్క వ్యయం ఎంత, అసలు అది ఏమిటికి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది, వీటన్నిటి గురించి కూడా చర్చించబోతా ఉన్నాం. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, నాకు వాస్తవానికి ఎక్కువగా ఎవరి గురించి పొగడం అయితే పెద్దగా ఇష్టంగా ఉండదు. కానీ వాస్తవానికి ప్రజలకు మేలు చేస్తున్న సందర్భంలో ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాను. హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఉన్నటువంటి భూములు మొత్తం కూడా వాటర్ లేని భూములు, ఆరుతడి పంటలు వేసుకున్నటువంటి భూములన్నీ కూడా పూర్తిగా వాటర్ అందించి పూర్తిగా సస్యశ్యామలం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మొత్తం వాడుకొని వెల్లటూరు గ్రామంలో ఒక పంప్సెట్ని శివగంగా అనే పంప్సెట్ ద్వారా ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీకి పూర్తిగా నీళ్ళు అందిస్తూ ఉన్నారు. కొంత వెనుకబడిన కొంచెం దూర ప్రాంతాలకు కూడా నీరు అందట్లేదనే ఉద్దేశంతో ఇప్పుడు 2000 కోట్లతో ఇప్పుడు అక్కడ ఒక పంప్సెట్ నిర్మించబోతా ఉన్నారు. ఆ పంప్సెట్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఆ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా డెవలప్ చేయబోతా ఉన్నది, ఈ రైతులు ఏమనుకుంటా ఉన్నారు, ఇదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు, రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతు లేకుంటే ప్రపంచం లేదు, దేశం లేదు అని చెప్పడమే కానీ రైతుకు మేలు చేసేవారు ఒకరు కూడా ఉండరు. నల్గొండ జిల్లాలో మరో అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇది ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెబుతా ఉన్నారు. ఈ ప్రాజెక్టు పులిచింతల ప్రాజెక్టు యొక్క బ్యాక్ వాటర్ ఉపయోగించి వెల్లటూరు గ్రామంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు దాదాపు 2000 కోట్లతో నిర్మించి అతిపెద్ద ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. ఇది పూర్తయితే హుజూర్నగర్లో దాదాపు 52,000 ఎకరాలకు నీరందించే ప్రయత్నాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నట్టుగా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. గ్రామస్తులు ఉన్నారు మనతో, వాళ్ళని అడిగి మిగతా విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అని చెప్పండి, ఎంత ఇప్పుడు నమస్తేనండి. ఈ శివగంగ ప్రాజెక్టు తోటి ఎంత వాటర్ వస్తుంది, ఇప్పుడు ఇంకా ఈ శివగంగ ఇది కాకుండా ఏం చేస్తా ఉన్నారు? నమస్తేనండి. మన గౌరవనీయులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి గతంలో ఎవరు చేయని విధంగా మరి ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో కృష్ణానది నీళ్లు కిందకి వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవడంతో మన తెలంగాణ ప్రజలు ఒక్క చుక్క కూడా నీళ్ళు మేము వాడుకోలేదండి. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ బ్యాక్ వాటర్ నుంచి బుగ్గమాధారం, దొండపాడు, వెల్లటూరు ద్వారా శివగంగా లిఫ్టు, అడ్లూరు, నక్కగూడెం, చింతిర్యాల, జానపాడు, మటపల్లి పలు గ్రామాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణానది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చి పైన ఉన్నటువంటి చివరి భూములకు కూడా నీళ్ళు అందించిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. మళ్ళీ అంతేకాకుండా అందులో భాగంగా ఈరోజు వెల్లటూరు గ్రామంలో మరి బ్లాక్ వాటర్ నుంచి దాదాపుగా 2,000 కోట్లతోటి మరి 53,000 ఎకరాలకు హుజూర్నగర్, మటపల్లి, నేడేరుచెర్ల, గరడిపల్లి, మళ్ళీ చింతలపాలెం, మేలచెరు మండలాల రైతాంగానికి 53,000 ఎకరాలకు నీళ్ళు అందించేలాగా ఎంసీబీ ముక్త్యాల కెనాల్ బ్రాంచ్ ద్వారా ఈ ప్రాజెక్టు చేపట్టడం జరుగుతుంది. ఇది కూడా తొందరలో పూర్తవుతుంది. ఇది పూర్తయితే మాత్రం హుజూర్నగర్ నియోజకవర్గానికి అతిపెద్ద ప్రాజెక్టుకి 53,000 ఎకరాలకు నీళ్ళు అందుబోతుందని రైతాంగం సంతోషపడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి చివరి బీడు భూమిని కూడా మాగాణి చేయటమే తన యొక్క లక్ష్యం. చివరి భూమికి కూడా నీళ్ళు అందించడం ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ యొక్క పెద్ద ప్రాజెక్టు చేపట్టడం జరుగుతుంది. ఇది కనుక పూర్తయితే మాత్రం 53,000 ఎకరాలకు రైతాంగానికి చాలా సంతోషం జరుగుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతు పక్షపాతం చెప్పుకోవడం ఇది ఒక నిదర్శనం. అంతేకాకుండా మన నియోజకవర్గంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనే దేశంలోనే లేని విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది. రోడ్ల విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, ఉపాధి విషయంలో కానివ్వండి, కాలేజీల విషయంలో కానివ్వండి, అన్ని రంగాలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 10 మందికి ఉపయోగపడే ఏ పని అయినా సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. అందులో భాగంగా ఈరోజు వెల్లటూరు గ్రామంలో ఎంసీబీ ముక్త్యాల కెనాల్ బ్రాంచ్ ద్వారా 2,000 కోట్ల రూపాయలతో 53,000 ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. ఇది త్వరలోనే పూర్తవుతుందని మేము ఆశిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికీ రైతు పక్షపాతి అని మేము తెలియజేస్తున్నాం.
ఇప్పటికే వెల్లటూరు గ్రామంలోనే శివగంగ అనే పేరుతో ఆల్రెడీ ఒక ప్రాజెక్టును కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్మించారు. 4.5 లక్షల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఇది దాదాపు 40 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా 3 పంప్ సెట్లు నిర్మించి ఈ 3 పంప్ సెట్ల ద్వారా నీరుని అయితే అందిస్తా ఉన్నారు. ఇదిలా ఉండగా మరో 52,000 ఎకరాలకు హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దూర ప్రాంతాలకు నీరు అందకపోవడంతో ఈ పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నట్టుగా హుజూర్నగర్ ప్రజలు చెబుతా ఉన్నారు. ప్రతి ఎకరానికి నీరు అందించే కార్యక్రమాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఇప్పటికే వెల్లటూరు పరిసర ప్రాంతాల్లో 150 ఎకరాల పైన ల్యాండ్ యాక్విజిషన్ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తిగా పనులు కొనసాగి ప్రజలకు అందుబాటులో వస్తే దాదాపు హుజూర్నగర్ ప్రజలందరికీ ప్రతి ఎకరాకు నీళ్ళంది ప్రతి ఎకరం కూడా హుజూర్నగర్లో ఉన్నటువంటి ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలంగా మారి రైతులకు మేలు జరిగే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. హుజూర్నగర్ ప్రజలు కూడా కేవలం ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లనే సాధ్యమవుతా ఉంది, లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు, రైతు నేస్తం, రైతుకు అపర భగీరథుడు అని కూడా అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కొనియాడుతూ ఉన్నారు అక్కడ లోకల్ ప్రజలు. వర్క్ అవుతుందా? ఎంతవరకు అయింది? ఇప్పుడు నడుస్తుందా? ఇది ఎట్లా ఉందా? ముక్షాల బ్రాంచ్ కెనాల్ ఈ వారం 10 రోజుల నుంచి స్టార్ట్ అయిందండి. ఇది వేగవంతం అవుతుంది. ఇప్పుడు దాకా ఈ ల్యాండ్ 92 ఎకరాలు సుమారుగా పంప్ హౌస్ కింద చేశారు. ఇంకా కొంత పొలం మా ఊరు పొలిమేరలో ఒక 12 ఎకరాలు సుమారు పైప్ లైన్ కింద తీసుకుంటున్నారు. ఇక టోటల్ గా హుజూర్నగర్ దగ్గరకి ఎంత తీసుకున్నారు మొత్తమేనైతే. మా గ్రామానికి మాత్రం మంచి రేట్ ఇచ్చి రైతుల్ని ఆదుకున్నారు. ఈ 20,25,000 అనేది చాలా రీజనబుల్ రేటే. మాకు మళ్ళీ మేము కొనుక్కున్నా గానీ బయట దొరికే పరిస్థితిలోనే ఉంది. మేమైతే ఈ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం. దానికి మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సార్. ఆయన రైతుల విషయంలో మేలు చేస్తున్న ఏ విషయంలో అయినా మేలు చేయడానికి ఆయన ముందుంటాడని ఇది ఒక నిదర్శనంగా మేము చూస్తున్నాము. ఈ బ్రాంచ్ కెనాల్, ఈ ముత్యాల బ్రాంచ్ కెనాల్ పూర్తయితే మాత్రం హుజూర్నగర్ నియోజకవర్గం సస్యశ్యామలం అయితే మాకు ఎలాంటి ఇది కూడా ఉండదు. మాకు మంచిగా మా జీవనోపాధి బాగుంటుంది మేము కోరుకుంటున్నాం. మేము ఇంతకు ముందు అయితే కంది చేల వేసుకునేదండి. మాకు నీరు లేక కంది అలాంటివి వేసుకునేది. ఇప్పుడు ఉత్తమ్ సార్ వచ్చినాక మాకు మిర్చి తోటలు పడుతున్నాయి. మా పొలంలో 11 బోర్లు వేసినా కూడా మాకు పడలేదు. ఉత్తమ్ సార్ దయ వల్ల మాకు లిఫ్ట్ నీళ్ళు రావడం, మిర్చి కానీ పత్తి కానీ అయిపోగానే మళ్ళీ వేరే పంట వేసుకోవడం కూడా మాకు అవకాశం ఉంది. ఉత్తమ్ సార్ మాకు పనులు బాగా చేస్తారు. హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్నటువంటి కళల ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ద్వారా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా దాదాపు 60-70 కిలోమీటర్లు నీరుని అందించి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీని కూడా మొత్తం వ్యవసాయ భూములుగా మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎవరినైనా సరే రైతుల పక్షపాతిగా ఉన్నప్పుడు రైతుల పక్షపాతిగానే చెప్పాలి హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పరిస్థితి.